Welcome back to our channel Last Year Talks. So ఈ వీడియో it's all about my dresses fall అన్నమాట. సో thumbnail చూసారు కదా, చాలా బాగున్నాయి, బ్యూటిఫుల్ డ్రెస్సెస్. సో దివాళీ టైంలో తీసుకున్నాను. సో ఒకసారి చూపించేద్దాము అని చెప్పేసి ఈ వీడియో చేస్తున్నాను. సో తక్కువే తీసుకున్నాను. సో ఫస్ట్ నేను వేసుకున్న అవుట్ఫిట్ చాలా సింపుల్గా ఉంది, బట్ ఇందులో చాలా కలర్స్ ఉన్నాయి. సో ఈ మధ్య నాకు ఫుల్గా కంప్లీట్గా ఒకటే కలర్ ఉండాలి, ఏ డిజైన్ ఉండద్దు, ఇలాంటి అవుట్ఫిట్ ట్రై చేద్దాం అని అనుకున్నాను. సో లైట్ కలర్స్ ఉన్నాయి, డార్క్ కలర్స్ ఉన్నాయి. నాకు ఈ కలర్ చాలా నచ్చింది. సో ప్లెయిన్ అవుట్ఫిట్ బట్ సింపుల్గా ఉంది, సోబర్ లుక్ ఇస్తుంది. సో ఇది అఫీషియల్ మీటింగ్స్కి వెళ్ళినప్పుడు సో అలాంటి వాటికి ఇది పర్ఫెక్ట్ అని అనిపించింది. సో నాకైతే ఈ కలర్ నచ్చింది. ఇది చాలా కలర్ ఆప్షన్స్ ఉన్నాయి. సో మీకు ఎలా అనిపించింది ఈ అవుట్ఫిట్ కింద కమెంట్స్ చేయండి. సో దిస్ ఇస్ ద ఫస్ట్ అవుట్ఫిట్. స్లీవ్స్ అయితే 3/4 స్లీవ్స్, నెక్ ప్యాటర్న్ ఇలా వచ్చింది అండ్ టాప్ అండ్ బాటమ్ సేమ్ కలర్ అనమాట. దీనికి దుపట్టా రాదు. సో దుపట్టా కావాలి అంటే మనం ప్లెయిన్ దుపట్టా ఏదైనా యాడ్ చేసుకోవచ్చు. సో ఈ అవుట్ఫిట్ ఎలా ఉందో కింద కమెంట్ చేయండి. అండ్ ది నెక్స్ట్ అవుట్ఫిట్. సో నెక్స్ట్ ఈ అవుట్ఫిట్ ఈ మధ్యకాలంలో ఎక్కువ నేను బ్లాక్ వైట్ ఎక్కువ ప్రిఫర్ చేస్తున్నాను. అంటే వీడియోస్ పెడుతున్నానో తెలియదు కానీ బయట అంటే షూట్స్ కానీ ఎక్కడికైనా వెళ్ళినప్పుడు అలా సో అట్లా ట్రావెలింగ్ కానీ సో అట్లా ఉన్నప్పుడు ఎక్కువ బ్లాక్ అండ్ వైట్సే ప్రిఫర్ చేస్తున్నాను. సో దిస్ ఇస్ వైట్ మీద ఎంబ్రాయిడరీ వర్క్ వచ్చింది. వేసుకుంటే చాలా బాగుంటుంది. స్లీవ్స్ కొంచెం అంటే కంఫర్టబుల్గా ఉంటుంది. సో కంప్లీట్ కాటన్ అనమాట. సో హ్యాండ్స్ దగ్గర యోక్ పార్ట్లో సో మొత్తం మనకి ఎంబ్రాయిడరీ వచ్చింది అండ్ అలాగే లేస్ ప్యాటర్న్ వచ్చింది. సో దిస్ ఈజ్ ద టాప్. ఓకే, అండ్ ఈ బాటమ్ ఉంది కదా, సో బాటమ్ ఎలాస్టిక్ ప్యాటర్న్ వచ్చింది అండ్ కింద కూడా సేమ్ ప్యాంట్ కింద బాటమ్కి కూడా ఇట్లా మనకి డిజైన్ వచ్చింది. స్లీవ్స్ అంటే డ్రెస్లో ఎలా అయితే స్లీవ్స్కి ప్యాటర్న్ వచ్చిందో ప్యాంట్స్కి కూడా సేమ్ స్టైల్లో ఆ డిజైన్ వచ్చిందనమాట. దుపట్టా ఈజ్ ఫుల్ కంప్లీట్ ఫ్లోరల్. సో డ్రెస్ అంతా ఎంత సింపుల్గా ఎంత గ్రాండ్ లుక్ ఉందో, సో దుపట్టా కంప్లీట్ ఇలా వచ్చేసరికి అదే కాంబినేషన్ చాలా బాగుంది అని అనిపించింది. సో లెట్స్ ట్రై దిస్. సో ఇది వేసుకున్న తర్వాత మీకు ఎలా అనిపించిందో కింద కమెంట్స్ చేయండి. సో నెక్స్ట్ ఈ అవుట్ఫిట్ నాకు ఇది కంప్లీట్ పాత స్టైల్ బాందని డ్రెస్సెస్ అప్పుడు చాలా పాపులర్ ఉండే కదా, సో మళ్ళీ నాకు అదే గుర్తు చేస్తుంది అనమాట. సో కంప్లీట్ రెడ్లో తీసుకున్నాను. ఇందులో కూడా చాలా కలర్స్ ఉన్నాయి. సో ఈసారి తీసుకున్న బంచ్లో ఏంటి అని డిఫరెంట్ కలర్స్ ఉండాలి, మనం ట్రై చేయాలి అని చెప్పేసి. సో దిస్ ఇస్ టాప్. ఈ కుర్తాకి నెక్ ప్యాటర్న్ ఇలా వచ్చింది అండ్ సైడ్స్లో లేస్ వచ్చిందనమాట. సో ఈ లేస్ ఇలా స్టిచ్ చేయడం వల్ల కొంచెం డిఫరెంట్ లుక్. సేమ్ లేస్ స్లీవ్స్ కూడా ఇచ్చారు. ఇది కూడా 3/4 స్లీవ్స్. సో సైడ్కి కట్ వచ్చింది అండ్ ప్యాంట్ కూడా సేమ్. సో కాటన్ ఫ్యాబ్రిక్ ఇది అండ్ దుపట్టా. సో ఇది ఇలా వస్తే దుపట్టా ఇలా వచ్చేసరికి నాకు ఈ కాంబినేషన్ చాలా బాగా అనిపించింది. అంటే దుపట్టా ఈ స్టైల్లో రావడం, ఇది బాందిని స్టైల్లో రావడం, ఇది కొంచెం ఎట్లా ఉందంటే సో కంప్లీట్ అంటే కాటన్ శారీస్ ఉంటాయి కదా పెద్దవాళ్ళు వేసుకునే శారీస్, సో అలా ఉంది. ఇది కంప్లీట్ మన యూత్ స్టైల్లో ఉంది. బట్ రెండిటి కాంబినేషన్ చాలా బాగుంది. ఒకసారి ఈ డ్రెస్ కాంబినేషన్ ఎలా ఉందో చూడండి. అండ్ తీసుకున్న అవుట్ఫిట్స్లో ఇది కొంచెం కాస్ట్లీ. మిగిలిన అన్నీ కూడా 1000 రూపాయల లోపలే, 600, 700 అలా ఉన్నాయి. ఇది కొంచెం కాస్ట్ ఎక్కువే, 2000 పడింది. బట్ నాకు ఇది చాలా నచ్చింది. లెనిన్ కాటన్ అంటారు కదా, ఆ ఫ్యాబ్రిక్ అనార్కలి స్టైల్లో ఉంటుంది అండ్ ఇలా వస్తుందన్నమాట. సో కంప్లీట్ లైట్ కలర్, పేస్టల్ కలర్, లైట్ పింక్.
సో నాకు దీని మీద ఈ థ్రెడ్ వర్క్, ఎంబ్రాయిడరీ వర్క్ చాలా నచ్చింది. సో స్లీవ్స్ ప్యాటర్న్ కానీ, నెక్ ప్యాటర్న్ కానీ, సో ఇదంతా కూడా నాకు ఎందుకో నాకు నచ్చింది అంతే. స్లీవ్స్ దగ్గర అండ్ కంప్లీట్ అనార్కలి స్టైల్లో కింద బాటమ్ ఇలా ఇచ్చారు. సో ఫ్రంట్ సైడ్ మాత్రమే ఈ ఎంబ్రాయిడరీ వర్క్ ఉంటుంది, బ్యాక్ సైడ్ ఏమీ ఉండదు. సో ఇంత హెవీగా కనిపిస్తుంది, బట్ ఆ కలర్తో మనకి సింపుల్గా ఉన్నట్టు అనిపిస్తుంది, కానీ ఇది చాలా బాగుంటుంది తెలుసా. బయటికి ఇట్లా ఎక్కడికన్నా వెళ్ళినప్పుడు ఇలాంటి లైట్ కలర్స్ వేసుకుంటే. అండ్ బాటమ్ వచ్చేసరికి ఎలాస్టిక్ ప్లెయిన్, అలాగే లేస్ ప్యాటర్న్ ఇచ్చారు. సో నాకు ఇట్లా బాటమ్స్ ఇలా వస్తే వాళ్ళ ఇష్టం. సో సింపుల్గా లెగ్గిన్ లాగా కాకుండా అది కూడా ఒక డిఫరెంట్ స్టైల్లో. సో దుపట్టాకి కూడా ఎంబ్రాయిడరీ ఉంది. ఇలాగా. సో ఈ లైట్ కలర్ అవుట్ఫిట్స్ మీకు ఎలా అనిపించాయి చెప్పండి. ఇప్పుడు నేను వేసుకుంది అండ్ దిస్ వన్, సో డిఫరెంట్గా ట్రై చేస్తున్నాను. ఐ హోప్ నా కలెక్షన్ మీకు నచ్చుతుంది అని అనుకుంటున్నాను. సో ఈ అవుట్ఫిట్ ఎలా అనిపించింది కింద కమెంట్స్ చేయండి. అండ్ మీకు నచ్చిన అవుట్ఫిట్ ఏదో కూడా చెప్పండి. 1 2 3 4. లాస్ట్ అవుట్ఫిట్. సో ఈ మధ్యకాలంలో మై ఫేవరెట్ బ్లాక్. సో కంప్లీట్ దీనిలో చూపించడానికి ఏమీ లేదు, ఏముంది ఇందులో అండ్ బట్ చాలా బాగుంది. సో ఇదేంటి అని అంటే ఇంకా వేసుకోలేదు, ఇప్పుడు వేసుకుంటా. సో కంప్లీట్ ప్లెయిన్ బ్లాక్. సో దానికి చిన్న చమక్స్ యాడ్ చేశారు. సో స్లీవ్స్ 3/4 స్లీవ్స్ వచ్చాయి. సో ఎడ్జ్లో మనకి సీక్వెన్స్ బార్డర్ వచ్చేసరికి కొంచెం కొత్తగా అనిపిస్తుంది. అండ్ సో బటన్స్ కూడా గోల్డ్ బటన్స్ వచ్చాయి, అంతే, ఇంకేం లేదు. సైడ్ కట్. సో ప్లెయిన్ ప్యాంట్ వస్తుంది. అండ్ ప్యాంట్కి కూడా ఈ స్టైల్లో హ్యాండ్స్కి ఎలా అయితే ఇచ్చారో చమక్, సో ప్యాంట్కి కూడా కింద బార్డర్లో చమక్ అలా వచ్చిందనమాట. అండ్ దుపట్టా కంప్లీట్ ఫ్లోరల్. సో ఈ ప్లెయిన్కి ఫ్లోరల్స్ యాడ్ చేస్తే చాలా బాగుంటుంది. కంప్లీట్ ఫ్లోరల్ డ్రెస్ అయినా ప్లెయిన్ దుపట్టా వేస్తే బాగుంటుంది. సో ఇప్పుడు ఈ అవుట్ఫిట్ వేసుకుంటాను, ఎలా ఉందో కింద కామెంట్స్ చేయండి. ఐ హోప్ ఈ అవుట్ఫిట్స్ అన్నీ మీకు నచ్చాయి అనుకుంటున్నాను. సో మీకు నచ్చిన అవుట్ఫిట్ ఏదో కింద కమెంట్స్లో చెప్పండి. అండ్ మీరు కనుక ఈ అవుట్ఫిట్స్ తీసుకోవాలి అంటే ఆ లింక్స్ నేను డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తున్నాను. గో చెక్ ఇట్ అవుట్ గైస్, అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. బాయ్.